జై గురుదత్త. భగవద్గీతలో భగవానుడు ఈ ఆత్మ నిత్యమైనది, అంతటా వ్యాపించి ఉండేది, ఇంకా సుస్థిరమైనది, అతి ప్రాచీనము కూడా అని చెప్పిన పరమాత్మ ఇప్పుడు మనకి 25వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. సాంఖ్యయోగం 25వ శ్లోకం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ పంచ ఇంద్రియాల చేత తెలియచేయబడేది కాదు. ఈ ఆత్మ మనస్సు చేత ఊహింపబడేది కాదు. ఈ ఆత్మ వికారాలు పొందింపబడటానికి కూడా శక్యమయ్యేది కాదు అని వేదాల చేత చెప్పబడుతుంది. అందువల్ల ఈ ఆత్మను గురించి ఈ విధంగా తెలుసుకొని దుఃఖించుటకు తగినవాడవు కావు. ఈ ఆత్మతత్వాన్ని శిష్యుడు గ్రహించగలిగేటట్లుగా చెప్పడం అనేది చాలా కష్టమైన పని. కనుకనే భగవానుడు మనకి ఇన్ని రకాల యుక్తులతో మళ్ళీ మళ్ళీ దీన్ని ప్రతిపాదిస్తున్నారు. జై గురుదత్త. భగవానుడి ఉపదేశం ఇలాగే కొనసాగుతుంది. తర్వాత ఏం చెప్తారో భగవానుడు తర్వాత తెలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.